హలో ఎవ్రీవన్. 1 వీక్లో సిక్కిం అండ్ డార్జిలింగ్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, అక్కడ చూడాల్సిన ప్లేసెస్, హోటల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. 7 days ట్రిప్లో మేము 2 days పెల్లింగ్ ప్లాన్ చేసుకున్నాం, 2.5 days ఏమో డార్జిలింగ్ ప్లాన్ చేసుకున్నాం. పెల్లింగ్ వెస్ట్ సిక్కింలోకి వస్తుంది. చాలా మంది జనరల్గా డార్జిలింగ్తో పాటు గ్యాంగ్టాక్ ప్లాన్ చేసుకుంటారు. బెస్ట్ వ్యూస్ ఆఫ్ కాంచన్జంగా కావాలి అంటే పెల్లింగ్ చూస్ చేసుకోవాలి అని నేను చూశాను. ఎటు చూసిన గ్రీనరీ, అడవులు, అబ్రప్ట్గా దారి మధ్యలో బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్. మా హోటల్ నుంచి కాంచన్జంగా వ్యూ కనిపించింది. దారిలో అసలు ఎంత హ్యూజ్ రేంజ్ అనమాట, ఈ మూల నుంచి ఆ మూల దాకా కాంచన్జంగా రేంజ్ కనిపించింది. వండర్ఫుల్గా ఉంది. నాకైతే అసలు వేరే ప్రపంచంలో ఉన్నాం అనిపించింది. సో పెల్లింగ్ వెరీ గుడ్ చాయిస్. కాంచన్జంగా చూడటానికి పెల్లింగ్ రావాలనుకునే వాళ్ళకి అక్టోబర్ నుంచి మార్చ్ వరకు రైట్ టైం. జూన్ టు సెప్టెంబర్ మాన్సూన్ ఉంటుంది. వర్షాలు అయిపోయిన తర్వాత అక్టోబర్ నుంచి స్కైస్ చాలా క్లియర్గా ఉంటాయిట. మార్చ్ వరకు కూడా బ్రహ్మాండంగా కాంచన్జంగా రేంజ్ కనిపిస్తుందిట. డిసెంబర్, జాన్, ఫెబ్ ఏమో వింటర్ సీజన్. కొన్ని చోట్ల స్నో పడుతుందిట, కానీ ప్లేసెస్ చూడడానికి వెళ్ళడానికి మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదుట. ఏప్రిల్, మే మంత్స్లో కొంచెం రేర్గా కాంచన్జంగా కనిపిస్తుందిట, బట్ మాకు లక్కీగా కనిపించింది. కన్వీనియంట్ ఆప్షన్ ఫ్లైట్ తీసుకోవటం. ఫ్లైట్ తీసుకున్న వాళ్ళు బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్లో దిగి ట్యాక్సీ తీసుకుని వెళ్ళాలి. ట్రైన్ తీసుకుంటే న్యూ జల్పాయ్గురికి వెళ్ళాలి. ట్రైన్ దాదాపు 30 hours దాకా పడుతుంది. షేర్ ట్యాక్సీస్ తీసుకోవాలనుకునే వాళ్ళు రైల్వే స్టేషన్ నుంచి దొరక్కపోతే సిలిగురిలో ఉన్న టెంగ్జింగ్ నాగ్గే బస్టాండ్ రీచ్ అయ్యి అక్కడి నుంచి తీసుకోవచ్చు. షేర్ ట్యాక్సీస్ పెల్లింగ్కి డైరెక్ట్గా లేవు. సిలిగురి నుంచి గేజింగ్ టు పెల్లింగ్ సపరేట్గా షేర్ ట్యాక్సీస్ తీసుకోవాలి. హైదరాబాద్ నుంచి 8 AM ఫ్లైట్ తీసుకున్నాం. 2.5 hours ఫ్లైయింగ్ టైం. కింద అందంగా మెలికలు తిరిగిపోతూ ప్రవహిస్తున్న తీస్తా రివర్ వెస్ట్ బెంగాల్కి, సిక్కింకి కూడా వాటర్ సోర్స్. బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే యాత్రి సాథి అని 2 ట్యాక్సీ స్టాండ్స్ కనిపిస్తాయి. మేము ఇక్కడి నుంచే పెల్లింగ్కి ట్యాక్సీ తీసుకున్నాం. దారిలో లడ్డూ గోపాల్లో లంచ్కి ఆగాం. ఫుడ్ అస్సలు బాగాలేదు, కానీ అందరూ ట్యాక్సీ డ్రైవర్స్ లంచ్కి ఇక్కడికే తీసుకొస్తున్నారు. ఇనీషియల్గా గ్రీనరీతో డ్రైవ్ చాలా బాగున్నా గ్రాడ్యువల్గా రోడ్లు పాడైపోతూ వచ్చాయి. సిక్కింకి, డార్జిలింగ్కి 365 days టూరిస్టులు వస్తూనే ఉంటారట, కానీ ఈ రోడ్ల పరిస్థితి చూసిన తర్వాత నాకు సమ్మర్ అయితే బెస్ట్ అనిపించింది. వర్షాకాలంలో ఈ రోడ్లు ఉంటాయో కొట్టుకుపోతాయో కూడా తెలియదు. ఇంకోటి, చీకటి పడకుండా పెల్లింగ్ రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకుంటే మంచిది. వన్స్ మనం వెస్ట్ బెంగాల్ నుంచి సిక్కిం స్టేట్లోకి ఎంటర్ అయ్యాక గ్యాంగ్టాక్ అండ్ పెల్లింగ్ రూట్స్ డివైడ్ అవుతాయి. బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ నుంచి పెల్లింగ్ హోటల్కి వెళ్ళటానికి అరౌండ్ 6 hours పట్టింది. ట్యాక్సీకి 5,000 ఛార్జ్ చేశారు. మేమున్న హోటల్ పేరు రిట్రీట్ క్రాసులా ఓవాటా. ఇది అప్పర్ పెల్లింగ్లో రోప్ వేకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉంది. అట్ ప్రెసెంట్ ఈ హోటలే పెల్లింగ్లో టాప్ మోస్ట్ పాయింట్లో ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో అదే మా రూమ్. ఒకసారి హోటల్ చూసేద్దాం రండి. మెట్ల కింద డీలక్స్ రూమ్స్ ఉన్నాయి. మా రూమ్ ఏమో పైన, సో పైకి వెళ్దాం. ఈ రూమ్ ఏమో మాది అండ్ ఈ రూమ్ ఒకటి, ఈ 2 సూపర్ డీలక్స్ రూమ్స్. ఇది అండ్ ఈ రూమ్, ఈ 2 ఏమో ప్రీమియం రూమ్స్. ఇది బాత్రూమ్ బాగా స్పేషియస్గా వచ్చింది. ఇక్కడ బాల్కనీ వచ్చింది. మోడరేట్ సైజ్డ్ రూమ్. శాండల్స్ ఇచ్చారు. వాటర్, కాఫీ, కెటిల్ ఉంది. హీటర్ ప్రొవైడ్ చేశారు. ఇదన్నమాట కంప్లీట్ స్ట్రీట్ ఫేసింగ్ రూమ్స్. ఇది పైన రూమ్స్. రోపే ఓపెన్ అయి బిజీ అయిపోతే ఇంకా మొత్తం అందరు ఇక్కడే ఉంటారు. హెలీప్యాడ్ దగ్గర నుంచి వ్యూ అండ్ రోపే ఎక్కడానికి. రూమ్ అండ్ బాల్కనీ 2 ఒకే సైడ్ వచ్చాయి కాబట్టి రెండిటికి కూడా మాకు స్ట్రీట్ వ్యూనే వచ్చింది. ఇదేమో రోప్వే డెవలప్ చేస్తున్నారు కదా, డైరెక్ట్గా కొండపైకి వెళ్ళిపోతుంది.
హోటల్లో 3 రకాల రూమ్స్ ఉన్నాయి, డీలక్స్, సూపర్ డీలక్స్ అండ్ ప్రీమియం. డీలక్స్ రూమ్స్ ఏమో బేస్మెంట్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అసలు ఎటువంటి వ్యూ కనిపించదు. నేను సూపర్ డీలక్స్ రూమ్ బుక్ చేశాను. సూపర్ డీలక్స్ అండ్ ప్రీమియం రూమ్స్ అన్నిటికీ కూడా నేను కాంచనజంగా వ్యూ ఉంటుంది అనుకున్నా, కానీ మాకు వచ్చిన రూమ్ స్ట్రీట్ వ్యూ ఉంది. ఓన్లీ ప్రీమియం రూమ్స్కే కాంచనజంగా వ్యూ వచ్చింది. బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అండ్ బిగ్గెస్ట్ నెగటివ్ మేనేజ్మెంట్. హోటల్ మేనేజర్ అండ్ ట్యాక్సీ సప్లయర్ ఇద్దరు ఒకటే, పేరు సాగర్. ట్యాక్సీ సప్లై చేసేటప్పుడు చాలా ఒబ్లైజింగ్గా మాట్లాడతాడు ఫోన్లో. మన రిగార్డింగ్ అవర్ రూమ్ ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తే మేనేజర్ సాగర్ అస్సలు అవైలబుల్గా ఉండడు. డీలక్స్ అండ్ సూపర్ డీలక్స్ రూమ్స్ బుక్ చేసుకున్న వాళ్ళు వ్యూ చూడాలి అంటే రెస్టారెంట్లోంచి చూడాలి. ఇక్కడి నుంచి వ్యాలీ అండ్ కాంచనజంగా వ్యూస్ చాలా బాగున్నాయి. ప్రీమియం రూమ్స్ వాళ్ళకి డైరెక్ట్గా ఈ వ్యూ వాళ్ళ రూమ్లోంచి కనిపిస్తుంది. మేము ఇక్కడ 3 రోజులు టిఫిన్ తిన్నాం. సౌత్ ఇండియన్ పెట్టారు, నార్త్ ఇండియన్ పెట్టారు, కాంటినెంటల్ కూడా పెట్టారు. ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. బోనస్ ఏంటంటే ఈ బ్యూటిఫుల్ వ్యూ చూస్తూ టిఫిన్ తినచ్చు. మేమున్న హోటల్ పక్కనే ఇంకొక 2 హోటల్స్ కడుతున్నారు. దానివల్ల చాలా వ్యూస్ బ్లాక్ అయిపోయాయి. చాలా హోటల్స్ నుంచి కాంచనజంగా వ్యూ చూడటానికి ఇక్కడికి వస్తారు. ఇది వరకు హెలీప్యాడ్లో ఉండేది, ఇప్పుడు రోప్వే కడుతున్నారు, ఇంకా కంప్లీట్ కాలేదు. ఇది కనుక ఓపెన్ అయితే డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఆ గ్లాస్ బ్రిడ్జ్కి సంగచోలింగ్ మొనాస్ట్రీకి వెళ్ళిపోవచ్చు. అది ఈ రోప్వే ఎండ్ అవుతుంది అక్కడే గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఉంది పైన. ఇది టాప్ మోస్ట్ పాయింట్ ఆఫ్ పెలింగ్ అనమాట. సో బెస్ట్ వ్యూస్ ఆఫ్ కాంచనజంగా ఇక్కడి నుంచి కనిపిస్తాయని. బట్ ఈ హోటల్స్ అన్నీ బ్లాక్ చేసేస్తున్నాయి ఇప్పుడు. హోటల్స్ అన్నీ కవర్ చేసేయగా కాంచనజంగాది ఈ చిన్న బిట్ మనకి రోప్వే ఆర్ హెలీప్యాడ్ ఏరియా నుంచి కనిపిస్తోంది. దేవన్ అంతా మాకు జర్నీలోనే అయిపోయింది. డే 2లో ట్యాక్సీ తీసుకుని ఫ్యూ ప్లేసెస్ కవర్ చేసాం. ఫస్ట్ దరాబ్ విలేజ్లో ఉన్న ఈ వ్యూ పాయింట్తో స్టార్ట్ చేసాం. నేపాల్ ఆ కొండ వెనకాల ఉంటుందిట. ఇవన్నీ ఏలక్కాయ మొక్కలు. పెల్లింగ్ అండ్ ఈ చుట్టుపక్కల ప్లేసెస్ మొత్తం ఏలక్కాయకి, వాల్నట్కి చాలా ఫేమస్. మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ పేరు రింబీ ఫాల్స్. రింబీ ఫాల్స్లో కొంత టైం స్పెండ్ చేసి నెక్స్ట్ రింబీలోనే ఉన్న ఆరెంజ్ గార్డెన్కి వెళ్ళాం. మేము ఏప్రిల్ ఎండ్లో అన్సీజన్లో వెళ్ళాం కాబట్టి ఆరెంజెస్ ఏం లేవు, కానీ ఈ సమ్మర్ టైంలో కూడా రోజెస్ చాలా బాగా పూసాయి. కింద ఒక రివర్ ప్రవహిస్తోంది. దీని ఒడ్డున టైం స్పెండ్ చేయటమే ఇక్కడ మెయిన్ అట్రాక్షన్. మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ పేరు ఖెచుపరి లేక్. ఎంట్రన్స్లోనే ఒక చిన్న బుద్ధిస్ట్ టెంపుల్, అందులో ఒక పెద్ద ప్రేయర్ వీల్ ఉంది. హిల్ స్టేషన్ కాబట్టి రోజంతా మెట్లెక్కి దిగడానికి ప్రిపేర్డ్గా ఉండాలి. కొంత దూరం నడిచిన తర్వాత ఒక బుద్ధుడి విగ్రహం, అక్కడ ఖెచుపరి లేక్ ఉంది. చాలా ఆర్డినరీ లేకే, స్పెషల్గా ఏం లేదు. పైన వ్యూ పాయింట్ ఉంది. వాన వల్ల మెట్లు స్లిప్పరీగా ఉన్నాయి అండ్ పైనుంచి వచ్చేవాళ్ళు ఏం స్పెషల్గా లేదన్నారని మేము స్కిప్ చేసేసాం. ఈ ప్లేస్ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ ట్యాక్సీ ఆపేసి ఒక అరగంట సేపు నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడే ఉండిపోయాం. కాంచనజంగా వాటర్ ఫాల్స్ చూసేసి నెక్స్ట్ రింగింగ్ స్టోన్ అనే ఒక చిన్న టెంపుల్కి వెళ్ళాం. కొన్ని ప్లేసెస్ అసలు మనకి వర్ణించడానికి రాదు కదా, అలాంటి ప్లేసెస్లో ఇది కూడా ఒకటి. యుక్సమ్ వెళ్ళే దారిలో ఈ బ్యూటిఫుల్ సైట్ చూసి ఆగిపోయాం. మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ యుక్సమ్ విలేజ్. ఆ గేట్ లాంటి దానిలోంచి ఎంటర్ అవ్వగానే మనకి ఇమీడియట్గా కార్తోక్ లేక్ వస్తుంది. 1600స్లో ఈ ప్లేస్కి బుద్ధిజంని ఇంట్రడ్యూస్ చేసిన లామా కార్తోక్ పేరు మీద దీన్ని కార్తోక్ లేక్ అని పిలుస్తారు. ఇక్కడ కార్తోక్ మొనాస్ట్రీ కూడా ఉంది. ప్రతి సంవత్సరం లామాస్ ఈ లేక్కి ప్యూరిఫికేషన్ సెరమనీ చేస్తారట. కార్తోక్ లేక్ తర్వాత
ది మోస్ట్ బ్యూటిఫుల్ యుక్సమ్ విలేజ్కి వచ్చాం. యుక్సమ్ ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ సిక్కిం అన్నమాట. ఇక్కడ రాజుది కొరొనేషన్ థ్రోన్ ఉంది. ఇక్కడ రాజు కొరొనేషన్ థ్రోన్తో పాటు ఎంట్రన్స్లోనే బుద్ధిస్ట్ టెంపుల్ అండ్ బుద్ధిస్ట్ స్తూపా కూడా ఉన్నాయి. ఈ హ్యూజ్ కాంప్లెక్స్లో ఒక పెద్ద బుద్ధా టెంపుల్ కూడా ఉంది. ప్లేసెస్ చూసేసి హోటల్కి తిరిగి వెళ్ళిపోయే దారిలో మాకు ఈ అద్భుతమైన దృశ్యం కనిపించింది. ఇవాళ డే 2 పెల్లింగ్లో ట్యాక్సీ తీసుకుని ఫ్యూ ప్లేసెస్ కవర్ చేసాం. మార్నింగ్ 8:30 నుంచి సాయంత్రం 5:36 దాకా 4,500 ఛార్జ్ చేశారు. ఇంకా ట్రిప్లో ఫామ్రాంగ్ ఫాల్స్ అండ్ డుబ్డి మొనాస్ట్రీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. టైం సరిపోదని మేము డుబ్డి అండ్ ఫామ్రాంగ్ రెండు స్కిప్ చేసేసాం. మీరు చాలా లిజర్లీగా ఫ్యూ ప్లేసెస్ పెట్టుకుని అక్కడికి వెళ్ళి హాయిగా అక్కడ 1 hour 2 hours ఆ నేచర్ బ్యూటీని ఎక్స్పీరియన్స్ చేసి ఎంజాయ్ చేసేలాగా ఉంది. కానీ టక్ టక్ మన ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి, ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పరిగెత్తే ప్లేస్లో అయితే లేదు ఇది. మా హోటల్ క్రాస్లో ఓవాటా నుంచి నడుచుకుంటూ స్టార్ట్ అయ్యాం ఇవాళ. బాగుంది చూడండి, వ్యూస్ చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ సంగచోలింగ్ మొనాస్ట్రీకి బయలుదేరాం. గూగుల్ మ్యాప్స్లో 30 minutes చూపిస్తోంది, బట్ వాక్ చాలా బాగుంది. వాళ్ళు ఒకసారి టౌన్ ఎక్స్ప్లోర్ చేయడమే మెయిన్ అబ్జెక్టివ్ అన్నమాట ఇవాళ. మొత్తం గ్రీనరీ. ఇదిగో దారిలో ఈ హోటల్ ఒకటి ఉంది చూడండి, నార్బుచాంగ్ రిట్రీట్ అండ్ స్పా. వెరీ నైస్, చాలా బాగుంది ఇది చూడ్డానికి. ఇటు స్ట్రైట్గా వెళ్తే మా హోటల్ అన్నమాట. క్రాసులా ఒబాటా వస్తుంది. స్కై వాక్కి ఇదే అన్నమాట రూట్. ఈ దారిలో ఈ హిస్టారిక్ సైట్ దగ్గర ఆగాం, ద థ్రోన్. సో ఇది థ్రోన్ట ఎవరిది అంటే గెల్వా లాత్సున్ నమ్ఖా జిగ్మే, ద ఫౌండర్ అండ్ ప్యాట్రన్ సెయింట్ ఆఫ్ సిక్కింట. ఇక్కడ ఎంథ్రోన్ చేశారట ఆయన్ని. మళ్ళీ వెళ్తున్నాం సంగచోలింగ్ వైపుకి. 30 minutes అయినా కానీ కొండ కొన్ని చోట్ల చాలా స్టీప్గా ఉండటం వల్ల వాక్ చాలా స్ట్రెన్యూస్గా అనిపించింది. పారాగ్లైడర్స్. ఒక 20 minutes నడిచాం ఇప్పటికి. ఇంకొక 11 minutes వాక్ చూపిస్తోంది. కొంచెం టైరింగ్గా ఉంది. కంప్లీట్గా అప్హిల్ ఇలా వెళ్తోంది రోడ్డు పైకి. ఓన్లీ క్యాష్ తీసుకుంటున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మెట్లు. వీల్ చైర్ వాళ్ళకి ర్యాంప్ యాక్సెస్ కూడా ఉంది. గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాం. ఈ హోటల్లో 9:30కి స్టార్ట్ అయ్యాం. సో మొత్తం హైకింగ్ కదా, 1 hour పట్టింది. మధ్యలో జస్ట్ ఒక 5 minutes 2 minutes బ్రేక్స్ అలా తీసుకుంటూ వచ్చాం. ఈ గ్లాస్ బ్రిడ్జ్ 7,200 feet అబౌవ్ సీ లెవెల్ ఉంది. అండ్ ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా ఇది. ముందు రోజు నైట్ అంతా ఫుల్ వాన రావటం వల్ల అంతా మబ్బులతో కవర్ అయిపోయింది. లేకపోతే రైట్ సైడ్ నుంచి మంచి కాంచన్జంగా వ్యూ కనిపిస్తుంది. సోషల్ మీడియాలో గ్లాస్ బ్రిడ్జ్ గురించి విపరీతంగా హైప్ చేశారు, కానీ నాకు అదర్ దాన్ ఫన్ ఇంకా దాని వేరే పర్పస్ ఏంటో అర్థం కాలేదు. ఈ మెట్లు కూడా ఎక్కేస్తే పైన ఉన్న బుద్ధిస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేస్తాం. టెంపుల్ లోపల నుంచి ఒక ర్యాంప్ ఉంది. 2 floors పైకి వస్తే ఓపెన్ టెర్రస్ మీదకి వచ్చేస్తాం. అక్కడి నుంచి ఈ బ్యూటిఫుల్ వ్యూ.
సంగచోలింగ్ మొనాస్ట్రీ చూసేశాక టౌన్ సెంటర్కి వచ్చేసి అక్కడ కొంచెం సేపు స్పెండ్ చేసి టౌన్ సెంటర్లో ట్యాక్సీ స్టాండ్ ఉంది, అక్కడి నుంచి ట్యాక్సీ తీసుకుని పెమియాంగ్ స్టే మొనాస్ట్రీ అండ్ రాబ్డెంటే రూయిన్స్ వెళ్ళాం. పెమియాంగ్ స్టే మొనాస్ట్రీ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మొనాస్ట్రీస్ ఆఫ్ సిక్కిం. దీన్ని 17th centuryలో కట్టారు. మొత్తం 3 floors ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మళ్ళీ ఆ పద్మ సంభవాకే డెడికేట్ చేశారు. సెకండ్ ఫ్లోర్ని హెవెన్లీ ప్యాలెస్ ఆఫ్ గురు రింపోచే అని ఇచ్చారు. సెకండ్ ఫ్లోర్ అయితే అసలు అత్యద్భుతంగా ఉంది, ఎలా డిస్క్రైబ్ చేయాలో కూడా తెలియటం లేదు. వాల్స్ అన్నిటికీ మ్యూరల్ పెయింటింగ్స్ ఉన్నాయి. మధ్యలోనేమో ఒక గ్లాస్ కేస్లో ఒక రథం లాంటిది ఉంది, ఒక 5 floors రథం అనమాట. దాంట్లో కొన్ని వేలల్లో చిన్న చిన్న బొమ్మలు, కింద స్కెలెటన్స్ ఉన్నాయి. పైకి వెళ్తున్న కొద్దీ ఏంజిల్స్ టైప్లో డిపిక్ట్ చేసి ఉన్నాయి బొమ్మలు. సెకండ్ ఫ్లోర్లోనే మ్యూజియం కూడా ఉంది. అందులో 17th 18th centuriesకి సంబంధించిన మొత్తం పెద్ద పెద్ద అన్నం వండుకునే గుండిగలు, వాళ్ళ తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. హ్యూజ్ మాస్క్లు ఉన్నాయి. నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ సిక్కిం ఉంది. ఇంకా ట్రంపెట్స్, డ్రమ్స్ అవన్నీ ఉన్నాయి. చాలా బాగుంది, మస్ట్ విజిట్ ప్లేస్. పెమియాంగ్ స్టే మొనాస్ట్రీ తర్వాత మేము రాబ్డెంటే రూయిన్స్ అండ్ బర్డ్ పార్క్ వచ్చాం. ప్యాలెస్ రూయిన్స్కి వెళ్ళాలంటే ఒక అడవి లాంటి దారిలోంచి చాలా దూరం నడవాలి. ప్యాలెస్ పెద్ద చూడటానికి ఏం లేదు, కానీ ఈ ప్లేస్ అప్పీల్ అంతా వాక్లోనే ఉంది. దారిలో రకరకాల రాక్ ఫార్మేషన్స్, రకరకాల కలర్స్లో మష్రూమ్స్ చూసాం. మష్రూమ్స్ని ఇన్ని కలర్స్లో, ఇంత వెరైటీలో చూడటం మాకు ఇదే ఫస్ట్ టైం. ఇంకా నడవలేనురా బాబు అనుకున్నప్పుడల్లా ఏఎస్ఐ వాళ్ళు మన స్పిరిట్స్ రైజ్ చేయడానికి, మోటివేట్ చేయడానికి ఇలాంటి బోర్డ్స్ పెట్టారు. మొదట సిక్కిం క్యాపిటల్గా యుక్సామ్ ఉండేది. 1600sలో యుక్సామ్ నుంచి ఇక్కడికి క్యాపిటల్ షిఫ్ట్ చేసి ఇక్కడ ప్యాలెస్ కట్టారు. ఇప్పుడు చూస్తున్నదేమో రాజు థ్రోన్ అనమాట. ఈ ప్లేస్ని క్యాపిటల్గా చేసుకుని 144 years రూల్ చేశారు. తర్వాత గూర్ఖా ఆర్మీ ఇన్వేషన్స్ వల్ల ఈ ప్లేస్ అంతా రూయిన్ అయిపోయింది. ఆ తర్వాత క్యాపిటల్ని ఇక్కడి నుంచి ఇప్పుడున్న గ్యాంగ్టాక్కి మార్చారు. ఇక్కడ రకరకాల రూమ్స్తో పాటు రాయల్స్ కోసం బుద్ధిస్ట్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. 2 రూట్స్ ఉన్నాయి దీనికి. ఇందాకేమో షార్ట్ రూట్ అది, దాంట్లోంచి పైకి వెళ్ళి రూయిన్స్ చూసి వేరే రూట్లోంచి తిరిగి వెళ్తున్నాం. వాళ్ళు అకార్డింగ్ టు ప్లానే జరుగుతోంది. 3 places అనుకున్నాం. పొద్దున్న గ్లాస్ బ్రిడ్జ్ అండ్ సంగచోలింగ్ కేమో ట్రెక్ చేసుకుంటూ పైకి వెళ్ళి దిగి పెల్లింగ్ టౌన్ సెంటర్ నుంచి ఒక ట్యాక్సీ తీసుకున్నాం. 1000 rupees తీసుకున్నారు. పెమియాంగ్ స్టే మొనాస్ట్రీ అండ్ ఈ రాబ్డెంటే రూయిన్స్ అనమాట. ఈ రాబ్డెంటే రూయిన్స్ కాంప్లెక్స్లోనే బర్డ్ పార్క్ కూడా ఉంది. సో ఈ 2 కంప్లీట్ చేసేసి ఇంకా బ్యాక్ టు హోటల్ వెళ్ళిపోతాం. ట్రిప్లో ఫస్ట్ 3 days పార్ట్ 1లో పోస్ట్ చేస్తున్నా. Day 4 to Day 7 అంటే డార్జిలింగ్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ పార్ట్ 2లో పోస్ట్ చేస్తున్నా. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం.